శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమల ఛానల్. వృషభ రాశి వారికి జూలై 2026 నుండి డిసెంబర్ వరకు అంటే రాబోయే 6 నెలల పాటుగా మీ యొక్క జీవితంలో పెద్ద మలుపులు తిరగబోతున్నాయని చెప్పవచ్చు. మీ యొక్క అదృష్టం మీకు అవకాశాలను ఇస్తుంది, కానీ మీ యొక్క స్థానము మీ కష్టము అనేది నిర్ణయిస్తుందండి. ఈ 6 నెలల్లో ఉద్యోగంలో మార్పులు జరుగుతాయా? ప్రేమ జీవితం ఎలా ఉంటుంది? డబ్బు వస్తుందా లేదా ఖర్చులు పెరుగుతాయా? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? శని వక్రగతి, గురు ప్రభావం, రాహు మరియు కెరీర్ మార్పులు, ఈ అన్ని విషయాలను కూడా పూర్తిగా విశ్లేషించి మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మంచి విషయాలు మీకు అవగతం అవుతాయండి. వృషభానికి అధిపతి శుక్రుడు. వృషభంలో కృతిక 2, 3, 4 పదాలు, రోహిణి 4 పదాలు, మృగశిర 1, 2 పదాలు. సో మొత్తం 9 నక్షత్ర పదాలు కూడా వీరందరికీ కూడా వర్తిస్తాయని చెప్పాలండి ఫలితాలు. సో జూలై నుండి డిసెంబర్ వరకు ఈ యొక్క 6 నెలల ఫలితాలను మనం ఏంటంటే జన్మరాశి మరియు చంద్రరాశి ఆధారంగా చెప్పబోతున్నాము. కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటయ్యానంటే మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క ఉద్యోగం మరియు కెరీర్, ఆర్థిక పరిస్థితి, ప్రేమ మరియు వైవాహిక జీవితం, అదేవిధంగా ఈ యొక్క గ్రహాల సంచారం వల్ల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా సింపుల్ మరియు శక్తివంతమైన పరిహారాలు చివరిలో తెలుసుకుందామండి. సో చివరి దాకా చూడగలరు. ముఖ్యంగా ఏంటంటే అసలు మేజర్గా గ్రహ మార్పులు చూస్తే శని గ్రహము జూలై 27 నుండి వక్రగతిలోకి వెళ్ళబోతుంది. గురుగ్రహం కూడా వక్రగతి చెందబోతున్నారు. సో ఈ 6 నెలల్లో ఈ యొక్క కుజుడు రాసులు మారుతూ ఉంటారు ప్రతి 45 రోజులకు ఒకసారి. సూర్యుడు రవిగ్రహం ప్రతి నెల ఒక రాశి మార్పు చేస్తూ ఉంటారు. శుక్రుడు బుధుడు కూడా ఆల్మోస్ట్ 1 రోజులు 28 నుంచి 30 రోజులు రాశి మారుతూ ఉంటారండి. ఈ యొక్క గ్రహ మార్పులు మీ జీవితంలో కీలకమైన మార్పులకు కారణమవుతూ ఉంటాయి. గోచారం అంటే గ్రహచారం కదా. సో అలా తిరిగినప్పుడు, జరుగుతూ ఉన్నప్పుడు స్థితి, యుతి, దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి. జూలై మాసంలో చూస్తే మొదటిగా ఈ యొక్క కుజగ్రహం ఈ యొక్క జన్మరాశిలో ఉంటారు. ఆగస్టు 2, 3 వరకు ఉంటారు. 2వ స్థానంలో రవి ఉన్నారు. 3వ స్థానంలో శుక్ర, బుధ, గురు, శుక్ర గ్రహాలు ఉన్నాయి. 4వ స్థానంలో అంటే సింహరాశిలో కేతువు, 10వ స్థానంలో రాహు ఉన్నారు. 11వ స్థానంలో మీకు శనైశ్వరుడు ఉన్నారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం 2026లో ఎలాంటి సాడే ఏళ్ళు నడిచిన లేదండి. జూన్ 2027 నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి 2026లో ఎలాంటి ఏలి నడిచిన ప్రభావం, సాడే ప్రభావం ఏమీ లేదు. మరి వృషభ రాశి వారికి ఏంటంటే ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కుజుడు మీ యొక్క లగ్నము, మీ యొక్క రాశి అల్లుడు వృషభంలో ఉండటం వల్ల ఆగ్రహం పెరుగుతుంది, అసహనం పెరుగుతుంది, త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు, కొంచెం హడావుడి స్వభావం అనేది కనపడుతూ ఉంటుందండి. సో మీ వ్యక్తిత్వం మీద ఇది చాలా ప్రభావం చూపిస్తుందండి. ఎదుటివారు చూసేది మీ యొక్క ప్రవర్తన, మీ యాటిట్యూడు, మీ యాక్షన్సే. కుజుడు యాక్షన్స్కి శక్తి కారకుడు. ఈ యొక్క కుజగ్రహము 2వ స్థానంలో ఉంటారు ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 19 వరకు. సో ఈ యొక్క కుజుడు లేదా మంగళుడు అంటాం కదా, ఈ 2వ స్థానంలో ఉండటం వల్ల ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మాట వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 7 అంటే ఎదుటి వాళ్ళు, 12 అంటే కనుక దూరము కోల్పోవటం మాట. సో 2లో ఉన్నారు కాబట్టి మాట ద్వారా దూరం అవ్వటం, కుటుంబంలో గొడవలు, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, అవుట్ రైట్ గా మాట్లాడతారు. ప్రేమ వివాహ సంబంధాల్లో కాస్త ఉద్రిక్తతగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు మాట్లాడే విధానం మీద జాగ్రత్త వహించాలి. లేకపోతే చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి వదిలిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. సో అందుకేనండి. ఆరోగ్యపరంగా ఈ కాలం సాధారణంగా బాగానే ఉంటుందని నో డౌట్ అట్ ఆల్. బుధ, గురు, శుక్ర ఈ గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉండటం వల్ల పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కనబడట్లేదు. కానీ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా. మిగతా గ్రహాల విషయాలు చూస్తే చర్మ సమస్యలు, లివర్ సంబంధం, జీర్ణక్రియలు, ముఖ్యంగా ఆహారంలో నియంత్రణ అవసరం. కుజుడు కనుక 2వ స్థానంలో ఉన్నప్పుడు ఫుడ్ కాబట్టి స్పైసీ ఫుడ్, మసాలాలు తగ్గించుకోవాలి. మరి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీ యొక్క రాశాధిపతి అంటే జూలై 5 నుండి సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఆయన ప్రభావం వల్ల కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. అదేవిధంగా వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకు సాగుతాయండి. ఏదైనా నిశ్చితార్థం చేసుకోవడం కానీ, వివాహాలు ఫిక్స్ చేసుకోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఏదైనా కోచింగ్ కానీ అడ్మిషన్స్ తీసుకునే అవకాశం బలంగా ఉంది. సెప్టెంబర్ తర్వాత చూస్తే కాంపిటీషన్స్లో విజయం సాధిస్తారు. శత్రువుల మీద విజయం ఉంటుంది. కోర్టు కేసులు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రుణ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. రుణ బాధలు విముక్తి పొందుతారు. అప్పులు తీర్చుకుంటూ వెళ్తారండి.
విద్యార్థులకు ఏంటంటే సెప్టెంబర్ మరియు అక్టోబర్ అనేది కాలము చదువులకు అత్యుత్తమైన సమయం. ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తారీఖు నుండి బుధుడు కన్యా రాశిలోకి రావటం వల్ల, శుక్రుడు తుల రాశిలో ఉండటం వల్ల విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. బుధుడు బుద్ధికి కారకుడు. ఇక్కడ కన్యా రాశిలో బుధుడు బలవంతుడు, శుక్రుడు తుల రాశిలో మూల త్రికోణం, బుధుడు అక్కడ శుక్రుడు ఇక్కడ ఉన్నప్పుడు అత్యుత్తమ ఫలితాలు వస్తాయి కాబట్టి నో డౌట్ అట్ ఆల్ అండి. నవంబర్ 1 వరకు గురుగ్రహం 3వ స్థానంలో ఉంటారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన స్థానము. 3వ స్థానం అంటే ఏంటయ్యా? ధైర్యము, పరాక్రమము, కమ్యూనికేషన్స్, యాంగర్ సిబ్లింగ్స్, అగ్రిమెంట్స్, దగ్గరి ప్రయాణాలు, పబ్లిక్ డీలింగ్స్ ఇవన్నీ. కాబట్టి మీరు ధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి, పబ్లిక్ డీలింగ్స్ బాగుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్, సోషల్ మీడియా, ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయని గోచార ఫలితాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా మనం చెప్పుకునేవన్నీ కూడా గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. వృషభ రాశి వారికి గురుడు 3వ స్థానంలో ఉండి 11వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి 10 తర్వాత 2వ స్థానం 11 అంటే ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు, మొత్తం మీద సంవత్సరాంతానికి వచ్చే అవకాశం బలంగా కనపడుతూ ఉందండి. మరి రాహు ఎక్కడున్నారయ్యా అంటే రాహు 10వ స్థానంలో ఉన్నారు, కుంభంలో ఉన్నారు. రాహు అంటే టెక్నాలజీ, సడన్ మార్పులు కాబట్టి కెరీర్లో మార్పులు తప్పవు. మీరు గమనించాలి, ముఖ్యంగా 2025 అక్టోబర్ తర్వాత మీ ఉద్యోగ జీవితంలో ఉద్యోగ మార్పులు జరిగాయా? జరగకపోతే కనుక 2026 డిసెంబర్ 5 లోపల మార్పు జరిగే అవకాశం ఉంటుంది. ఆ మార్పు కూడా ఇది ఒక పెద్ద కెరీర్ టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుందండి. దాని తర్వాత మార్పులు మేజర్గా వచ్చే అవకాశం ఉంది. శని వక్రగతి జూలై 27 నుండి శని వక్రగతిలోకి వెళ్తున్నాడు. మీనంలోనే ఉండి 11వ భావంలో ఉండి లాభాలు ఇస్తారు. కానీ వక్రీకరించారు కాబట్టి ఆ లాభాలు వచ్చేవి కాస్త ఆలస్యంగా ఇస్తారని చెప్పాలి. శనిశ్చరుడు కర్మకు కారకుడు, బాధ్యతలకు కారకుడు కాబట్టి మీకు బాధ్యతలు పెరుగుతాయి, మీటింగ్స్ పెరుగుతాయి, ప్రయాణాలు, జర్నీస్ కూడా చేయాల్సి రావడం అనేది పెరుగుతుందండి. శని దృష్టి కారణంగా ఏంటంటే శనికి 3వ దృష్టి ఉంటుంది, రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి మొండితనం తగ్గించాలి, ఆలస్యపు అలవాటు వదలాలి, ప్రొక్రాస్టినేషన్ వదిలిపెట్టాలి. ప్రత్యేకంగా నిద్ర సమయము, రోజువారీ అలవాట్ల మీద క్రమబద్ధంగా ఉండాలి. ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. వృషభం అంటే ఎద్దు సింబల్ చూస్తే హార్డ్ వర్కింగ్ నేచర్, నమ్మకమైన వారు హార్డ్ వర్కింగ్ నేచర్ కాబట్టి మీరు క్రమబద్ధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. సో హెల్త్ పరంగా జీర్ణక్రియ, లివరు, షుగర్ స్థాయివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బ్లడ్ షుగరు, డయాబెటీస్ ఉన్నవారు. మరి సంతానం, ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో శని 5వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు. 7వ దృష్టి చేత 5వ స్థానం చూస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి యుగకారకుడే కాబట్టి సంతాన యుగం ఉంది. ఈ సమయం సంతానానికి ప్రణాళికలు చేసుకోవడానికి మంచి కాలం అని చెప్పాలి. రవి గోచారం చూస్తే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 వరకు సూర్యుడి ప్రభావం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, ఎగ్జామ్స్, ప్రాపర్టీ డీలింగ్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే రవికి స్వస్థానం కాబట్టి ఆ సమయంలో రవి బలంగా ఉంటారు. పాలిటిక్స్లో ఉన్నవారికి ఏంటంటే పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, మంచి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది వాడి పార్టీ ద్వారా. ఎందుకంటే రవి గవర్నమెంట్ కారకుడు, రవి నేమ్ అండ్ ఫేమ్ కారకుడు కాబట్టి అండి. మరి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటంటే ఈ సమయంలో తప్పకుండా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే శుక్ర మంత్రం, ఈ యొక్క రాశాధిపతి ఆయనే కదా. సో ఓం ద్రాం ద్రీం ద్రౌ సహ్ శుక్రాయ నమః పఠనం చేసుకోవటం, హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠనం చేయటం, ప్రతిరోజు సూర్యుడికి సంబంధించిన అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయం పఠనం చేయటం చాలా మంచి ఫలితం ఇస్తుందండి. సో కుదిరితే ఆదిత్య హృదయం చదివితే మంచిది, ఒకవేళ వీలు కాలంలో వినడం అని చేస్తూ ఉంటే మంచిది. మీ యొక్క ద్వితీయ పంచమాధిపతి బుధుడయ్యాడు. బుధుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామాలు చదివినా మంచిదే. మొత్తంగా చూస్తే వృషభ రాశి వారికి కష్టపడి పనిచేస్తే విజయాలు ఖాయం, కెరీర్లో మార్పులు వస్తాయి, రాహు వల్ల సంబంధాలు మెరుగవుతాయి, ఆర్థిక లాభాలు ఉంటున్నాయి. సో కాబట్టి అంటే పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఎవరైతే కనుక డ్రీమ్స్తో పాటుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటారో డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్ అండి. ఎందుకంటే వృషభం అంటే ఎద్దు, హార్డ్ వర్క్ చేస్తారు. మీరు గమనిస్తే ఎద్దు అనేది తన మీద వేసిన గడ్డిని తనే తింటుందా? లేదు, నమ్మకంగా పనిచేస్తుంది, హార్డ్ వర్కింగ్ ఉంటుంది, మాట తీరు బాగుంటుంది. ద్వితీయాధిపతి బుధుడు కాబట్టి ఆలోచన బాగుంటుంది. కాబట్టి ఏంటంటే మీరు పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం కనుక మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఎలాంటి మీకు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటి శని దోషాలు ఏమీ లేవు కాబట్టి మీరు అనుకున్నట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పనులు చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఈ తక్కిన 6 నెలలు మీ విజయం సాధించడానికి అవకాశం బలంగా ఉంటుందండి. ఏంటంటే ఒక్కొక్క దానిలో ఒక గోల్ పెట్టుకుందాం. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం HRMC అని. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ గోల్ పెట్టుకోవడం. సో కుజుడు ఫుడ్ ప్లస్ 2వ స్థానానికి వస్తున్నాడు. స్పైసీ ఫుడ్, మసాలా తగ్గించాలి అలవాటు ఉంటే. సాత్వికమైన ఆహారం తీసుకుందాం. లేదంటే ఎవరికైనా వాకింగ్ వెళ్దాం అనుకుంటూ కుదరట్లేదు, వాకింగ్ స్టార్ట్ చేయడం, యోగా స్టార్ట్ చేస్తాం. ఏదో ఒక గోల్ పెట్టుకోవాలండి.
సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా గురుదృష్టి 7వ స్థానం మీద ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి మాట పట్టింపులు ఇలాంటివి వదిలిపెట్టి సంబంధాలు సత్సంగా మెయింటైన్ చేసుకోవడం, గోల్ పెట్టుకోవడం. ఏం ఫర్ మనీ, ఇదివరకు 10% చేయగలుగుతున్నారు, 20% చేస్తున్నారు, ఖర్చులు ఎక్కువగా పెడుతున్నారు. ఖర్చులు తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ మీద దృష్టి పెడదాం, ఒక 30% పెంచుకుందాం, ఒక 40% ఇలాంటి గోల్స్ పెట్టుకోవడం. యాజ్ పర్ స్పిరిచువాలిటీ, సో ఆధ్యాత్మికత కూడా ప్రతి మనిషి జీవితంలో ఉండాలండి. లేకపోతే ఒక లైఫ్ ఎలా పోతుందో తెలియదు. ఎందుకంటే ఒక గోల్ అంటూ పెట్టుకొని ఒక ఫోకస్తో ఒక పని చేస్తూ ఉండాలంటే మనకు స్పిరిచువాలిటీ అలవర్చుకుంటేనే అది సాధ్యం అవుతుంది. సి ఫర్ కెరీర్లో ఏ స్థాయిలో ఉన్నాం, రాబోయే 3 నెలల్లో, రాబోయే 6 నెలల్లో ఏ స్థాయికి రీచ్ అవ్వాలంటే ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి, ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తే బాగుంటుంది, వీటి మీద కనుక మీరు ఫోకస్డ్గా ఉంటే సో మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశమే లేదు. డెఫినెట్గా మీ యొక్క గోల్ అనేది అచీవ్ అవుతారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ కోర్స్ రిలీజ్ చేశాం కదా. సో ఎక్సలెంట్ కోర్స్, అది సింపుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయబడింది. కాబట్టి ఏంటంటే మీరు రోజు ఒక అరగంట స్పెండ్ చేస్తే చాలండి. 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం పరిశీలించుకునే స్థాయికి మీరు తయారవుతారండి. దట్ మస్ట్ గ్యారంటీ వీ కెన్ గివ్. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ యొక్క కోర్స్ లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్ జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ కోసం, చాలామంది నేర్చుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో కోర్సు డిజైన్ చేయడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.